ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ చరణంలో దేవుడి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దైవజనమ, దేవుని వాక్యంలో మరి దేవుని యొక్క నామము ఎంతో ఘనమైనదని బైబిల్ సెలవిస్తుంటున్నది. ఎందుకనగా ఆయన కార్యములు ఘనమైనవి. ఆయన ఘనుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన నరరూపి ఈ లోకానికి వచ్చి పాపి అయిన మానవుని కొరకై ప్రాణం పెడుతూ వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఘనమైన ప్రేమను బట్టి ప్రభువుకు మనం వందనస్తులమై ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో దేవుడి మాటలు చెప్తున్నాడు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. దేవుడు తన జనులను ఎప్పుడు కూడా విడనాడే పరిస్థితి లేదు. ఎందుకనగా ఆయన ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిన్ను విడువను ఎడబాయనని అభయం ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మన పక్షంగా ఉండి దివారాత్రములు మనల్ని కాపాడి క్షేమమిచ్చి నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. ఘనుడైనటువంటి దేవుణ్ణి మనము నిత్యము ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి రాజులు 8:42 అంటాడు, నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల 43వ వచనంలో కూడా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు అని దైవజనుడు సొలొమోను చేసిన ప్రార్థనగా ఉంటున్నది. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాసిన వాడు కాదు. ఆయన మన పక్షంగా ఉండి శత్రువుపై సంపూర్ణమైన విజయం ఇచ్చి తన నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి అన్ని సమయాల్లో మనం ప్రభువుని అలాగున ఆరాధించుటకు ప్రభు సహాయం చేయునుగాక.